ఈరోజు మనమొక చాలా ఆహ్, విచిత్రమైన, కానీ అంతే ఆసక్తికరమైన ఆలోచన గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. అదేంటంటే, మన రోజువారీ జీవితమే మన మనసును అర్థం చేసుకోవడానికి ఒక ప్రయోగశాల. అంటే మనం ప్రతిరోజూ చేసే అతి సాధారణ పనులు, ఉదాహరణకు ఒక కప్పు టీ తాగడం లాంటివి, అవును. వాటిని చాలా నెమ్మదిగా చేయడం ద్వారా మన లోపల ఏం జరుగుతోందో గమనించడం. సరిగ్గా చెప్పారు. దీన్ని మైక్రో మైండ్ఫుల్నెస్ అని కూడా అనొచ్చు. అసలు మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, మనల్ని వేధించే చాలా సమస్యలకు, మన ఒత్తిడికి, మన బాధలకు మూలాలు మనలోనే ఉంటాయి. నిజమే. కానీ అవి ఎలా పుడతాయో మనకు తెలీదు. ఈ పద్ధతి ద్వారా ఒక సాధారణ పనిని ఒక భూతద్దంలో పెట్టి చూసినట్టుగా మన ఆలోచనలు, ఉద్దేశాలు, భావోద్వేగాలు ఎలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయో ప్రత్యక్షంగా చూడొచ్చనమాట. వినడానికి చాలా బావుంది. అంటే మన గురించి మనం తెలుసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు. మన వంటగదిలోనే మొదలుపెట్టొచ్చనమాట. ఖచ్చితంగా. సరే, ఈ అంశంలోకి లోతుగా వెళ్దాం. ఒక సాధారణ పనిని ఇంత నెమ్మదిగా చేసినప్పుడు అసలు ఏం జరుగుతుంది? మనం సాధారణంగా ఏం కోల్పోతున్నాం? ముందుగా ఈ నెమ్మది కదలిక కార్యాచరణ అంటే ఏమిటో కాస్త వివరంగా చూద్దాం. తప్పకుండా. మనం చేసే ప్రతి పని, అది బూటు లేసులు కట్టుకోవడమైనా, తలుపు తీయడమైనా, అది పదుల సంఖ్యలో సూక్ష్మమైన కదలికల సమాహారం. అవును, మనమంతగా పట్టించుకోం. మన మెదడు సమయాన్ని ఆదా చేయడానికి వీటన్నిటినీ కలిపి ఒక ప్రోగ్రాంలాగా మార్చేసి ఆటోమేటిక్గా చేసేస్తుంది. ఈ పద్ధతిలో మనం ఆ ఆటోపైలట్ మోడ్ను ఆపేస్తామా? ఆ ఒక పనిని దాని సాధారణ వేగం కన్నా 90% నెమ్మదిగా చేస్తూ దానిలోని ప్రతి అణువును పూర్తి శ్రద్ధతో గమనిస్తాం. ఉదాహరణకు, మనకు అందించిన మూలంలో చెప్పిన టీ తాగే అనుభవాన్నే తీసుకుందాం. నేను రోజూ ఆఫీసులో కనీసం 4-5 కప్పుల టీ తాగుతాను, కానీ ఏ రోజు దాని గురించి ఆలోచించలేదు. కప్పు పట్టుకున్నానా, తాగేశానా, అంతే. అంతే. కాని ఈ ప్రయోగంలో మనం ప్రతి క్షణాన్ని విడదీసి చూస్తాం. అదెలా? మంచి ప్రశ్న. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ముందుగా టీ తాగడానికి కూర్చున్నప్పుడు కేవలం కూర్చోవడాన్నే గమనించాలి. మన శరీరం కుర్చీకి ఎలా ఆనుకొనుంది? ఓకే. మన వెన్నుముక నిటారుగా ఉందా లేక వంగిపోయిందా? చాలామందికి తెలియకుండానే భుజాలు పైకి బిగుసుకుపోయి ఉంటాయి. ఆ ఒత్తిడిని గమనించడం అదే మొదటి అడుగు. నిజమే. నేనెప్పుడూ నా డెస్క్ దగ్గర ముందుకు వంగి కూర్చుంటాను. ఆ తర్వాత కప్పు పట్టుకోవడం. అవును. కప్పును చేతిలోకి తీసుకునేటప్పుడు వేళ్ల మధ్య ఆ కప్పు హ్యాండిల్ ఎలా అనిపిస్తోంది? దాని ఉపరితలం నునుపుగా ఉందా గరుకుగా ఉందా? దాని ఉష్ణోగ్రత వేళ్లకు ఎలా తెలుస్తోంది? హ్మ్. ఆ తర్వాత కప్పు నుండి వచ్చే టీ సువాసన. ఆ వాసన లోపలికి వెళ్ళినప్పుడు మనసులో ఎలాంటి భావన కలుగుతోంది? పాత జ్ఞాపకాలు ఏమైనా గుర్తొస్తున్నాయా? ఇప్పటివరకు నేను ఇన్ని విషయాలు గమనించనేలేదు. ఇక అసలు ఘట్టం టీ తాగడం. తాగడానికి ముందు ఒక ముఖ్యమైన క్షణముంది. ఏంటది? అదే చెయ్యి పైకి లేపాలనే ఉద్దేశం మనసులో పుట్టటం. ఇది చాలా సూక్ష్మంగా ఉంటుంది. కదలిక జరగడానికి ఒక క్షణం ముందు మనసులో ఒక మెరుపులా ఉద్దేశమొస్తుంది. వావ్! దాన్ని పట్టుకోగలగాలి. ఆ తర్వాత ఆ ఉద్దేశానికి ప్రతిస్పందనగా చెయ్యి పైకి లేవడం, కండరాలలో కదలిక, కప్పు పెదవులకు తగలడం, ఆ స్పర్శ. ఆ తర్వాత నోట్లోకి వెళ్లే ద్రవం యొక్క బరువు, ఉష్ణోగ్రత, దాని రుచి అద్భుతం. ఒక చిన్న టీ తాగడంలో ఇన్ని పొరలున్నాయా? అంటే ఇదంతా మనం కేవలం ఒక సాక్షిలా ఎలాంటి తీర్పు లేకుండా గమనించాలన్నమాట. ఖచ్చితంగా మనసులోకొచ్చే ఆలోచనలను కూడా. ఇదేంటి ఇంత నెమ్మదిగా ఉంది అనే అసహనం రావచ్చు. లేదా ఆఫీసులో పని ఉంది అనే ఆలోచన రావచ్చు. వాటిని కూడా గమనించాలంతే. అలా చేసినప్పుడు మన అంతర్గత ప్రపంచానికి ఒక కిటికీ తెరుచుకున్నట్టవుతుంది. ఇక్కడే నాకు అసలు ప్రశ్న మొదలవుతోంది. కేవలం ఒక పనిని నెమ్మదిగా చేయడం వలన మన గురించి మనకి ఇంత లోతైన విషయాలు ఎలా తెలుస్తాయి? ఇది కేవలం సమయం వృధా చేసే పనిలా ఎందుకనిపించదు? ఈ నెమ్మదితనం మన అహం మీద ఒక సూక్ష్మదర్శినిలా ఎలా పనిచేస్తుంది? చాలా, చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే పైకిది చాలా సాధారణంగా కనిపిస్తుంది. కాని లోతుగా చూస్తే ఈ నెమ్మదితనం మన మెదడు పనిచేసే తీరునే మారుస్తుంది. మన మూలం ప్రకారం దీని వెనుక ప్రధానంగా 3 కారణాలున్నాయి. ఓకే. మొదటిది, ఇది మన స్వయం చాలకతను విచ్ఛిన్నం చేస్తుంది. అంటే బ్రేక్స్ ఆటోమాటిసిటీ. అంటే మనం రోజూ ఆఫీస్కు వెళ్లే దారిలో డ్రైవ్ చేయడం లాంటిదా? కొన్నిసార్లు మనం ఇంటి నుండి ఆఫీస్కి ఎలా వచ్చామో కూడా గుర్తుండదు. అంతా ఆటోపైలట్ మోడ్లో జరిగిపోతుంది. సరిగ్గా అదే.
మన జీవితంలో 95% పనులు అలాగే జరుగుతాయి. కాని ఒక పనిని ఉద్దేశపూర్వకంగా నెమ్మది చేసినప్పుడు మెదడు తన పాత, అలవాటైన మార్గాలను వదిలి కొత్త మార్గాలను వెతకాల్సి వస్తుంది. అప్పుడు మనం ప్రస్తుత క్షణంలోకి బలవంతంగా నెట్టబడతాం. అప్పుడు మన చుట్టూ, మన లోపల ఏం జరుగుతుందో స్పష్టంగా చూడగలుగుతాం. ఓకే, ఆటో పైలట్ మోడ్ ఆఫ్ అవుతుంది. అర్థమైంది. ఇక రెండవ అంశమేమిటి? రెండవది, ఇది మన నటనను బహిర్గతం చేస్తుంది. రివీల్స్ ది యాక్టింగ్. నటననా? అవును. మన ప్రవర్తనలో చాలా భాగం ఇతరులను మెప్పించడానికో లేదా మనల్ని మనం ఒకలా ఊహించుకోవడానికో చేసే నటన ఉంటుంది. ఉదాహరణకు మనం టీ తాగుతున్నప్పుడు నేను చాలా ప్రశాంతంగా, హుందాగా ఉన్నాను అని నటిస్తున్నామా లేక నిజంగా ప్రశాంతంగా ఉన్నామా? ఆ నెమ్మదితనంలో ఈ నటనకు, వాస్తవానికి మధ్య ఉన్న తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మన అసలైన భావోద్వేగాలు బయటపడతాయి. ఇది కొంచెం ఇబ్బంది పెట్టే నిజంలా ఉంది. ఒక ప్రశాంతతను నటిస్తున్నామా లేదా అని తెలుసుకోవడం ఒకెత్తైతే, మన బాధకు మనమే కారణమని ప్రత్యక్షంగా చూడటం అది ఇంకా లోతైన విషయంలా అనిపిస్తోంది. మూలంలో చెప్పిన బాధ యొక్క యంత్రాంగం అంటే ఇదేనా? అవును. ఇది మూడవ మరియు అత్యంత శక్తిమంతమైన అంతర్దృష్టి. బాధ యొక్క యంత్రాంగాన్ని చూడటం. దీన్ని ఒక ఉదాహరణతో వివరిస్తాను. మీరు టీ తాగుతున్నప్పుడు మీ భుజం బిగుసుకుపోయిందని గమనించారనుకుందాం. సరే. అది కేవలం ఒక శారీరక సంవేదన. కాని ఎందుకు బిగుసుకుపోయింది? దాని మూలం శారీరకం కాకపోవచ్చు. బహుశా రేపటి మీటింగ్ గురించిన ఆందోళన కావచ్చు, లేదా నిన్న జరిగిన ఒక సంభాషణ గురించిన కోపం కావచ్చు. అంటే మన శరీరం ఒక కథ చెబుతుందన్నమాట, మనం పట్టించుకోని కథ. భుజం బిగుసుకుపోతే అది నీకు రేపటి డెడ్లైన్ గురించి టెన్షన్ ఉంది అని చెబుతున్నట్టా? చెప్పొచ్చు. ఇది దాదాపు మన శరీరం మనతో మాట్లాడటం లాంటిదే కదా? ఖచ్చితంగా. ఆ ఆలోచన, అంటే రేపటి మీటింగ్ గురించిన ఆలోచన మీ మనసులో పుట్టింది. దానికి ప్రతిస్పందనగా మీ శరీరం, అంటే భుజం బిగుసుకోవటం, స్పందించింది. ఓ! అంటే ఆ శారీరక బాధను మీరే మీ ఆలోచనల ద్వారా సృష్టించుకున్నారు. ఈ సంబంధాన్ని మీరు ప్రత్యక్షంగా చూసినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. ఆ బాధ బయట నుండి రాలేదని, మీ లోపలి నుండే పుట్టిందని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని ఆపగల శక్తి కూడా మన దగ్గరే ఉందని తెలుస్తుంది. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. సమస్యను అర్థం చేసుకోవడమే పరిష్కారంలో మొదటి అడుగు అన్నట్టు. సరిగ్గా. మన బాధను మనమే ఎలా సృష్టిస్తున్నామో చూసినప్పుడు దానిపై మనకు నియంత్రణ వస్తుంది. ఈ నెమ్మది కదలిక ప్రక్రియలో మన అనుభవం వివిధ పొరలుగా విడిపోతుందని కూడా మన మూలం చెబుతోంది. ఒక పనిని సాధారణ వేగం కంటే చాలా తక్కువ వేగంతో చేసినప్పుడు సాధారణంగా మెరుపు వేగంతో కలిసిపోయే అనుభవం యొక్క 3 పొరలను మనం స్పష్టంగా చూడగలుగుతాము. ఆగండి, ఇది చాలా అద్భుతంగా ఉంది. అంటే ఒక చర్యకు దాని వెనక ఉన్న ఆలోచనకు మధ్య నిజంగా ఒక చిన్న ఖాళీ ఉంటుందన్నమాట. ఉంటుంది. మనం సాధారణంగా అంత వేగంగా ఉంటాం కాబట్టి ఆ రెండు ఒకేసారి జరుగుతున్నట్లు అనిపిస్తాయి. ఆ ఖాళీని పట్టుకోగలిగితే మన స్పందనలను నియంత్రించుకోవచ్చు, అంతేనా? అద్భుతంగా చెప్పారు. ఆ ఖాళీని గుర్తించడమే స్వేచ్ఛకు మొదటి అడుగు. ఆ 3 పొరల గురించి మాట్లాడుకుందాం. మొదటి పొర భౌతిక సంవేదన. ఫిజికల్ సెన్సేషన్. ఇది చాలా ప్రత్యక్షమైనది. స్పర్శ జ్ఞానం. టీ ఉదాహరణలో కప్పు యొక్క వేడి, ద్రవం యొక్క బరువు, పెదవులకు తగిలే నునుపైన ఉపరితలం, ఇవన్నీ. ఓకే, ఇది స్పష్టంగా ఉంది. ఇది కేవలం శరీరం ద్వారా గ్రహించే సమాచారం. ఇక రెండవ పొర మానసిక ఉద్దేశ్యం, మెంటల్ ఇంటెన్షన్. మీరిందాకన్నట్టు ఇది కదలికకు ముందు వచ్చే మెరుపు. ఆ చెయ్యి కదలడానికి ముందే నేనిప్పుడు కప్పులు పైకి లేపాగి అనే ఉద్దేశ్యాన్ని గమనించడం. ఇది చాలా సూక్ష్మమైనది, కాని చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన చర్యలన్నీ ఈ ఉద్దేశాలతోనే మొదలవుతాయి. ఆ ఉద్దేశ్యాన్ని గమనించగలిగితే దాన్ని ప్రశ్నించే అవకాశం కూడా ఉంటుంది. నేను నిజంగా ఇప్పుడు టీ తాగాలనుకుంటున్నానా లేదా కోపంలో ఈ మాట అనాలనుకుంటున్నానా అని. ఇక మూడవ పొర ఎమోషనల్ రియాక్షన్. అవును, భావోద్వేగ ప్రతిచర్య. ఇది మన అంతర్గత స్పందన. నెమ్మదిగా టీ తాగుతున్నప్పుడు ఇంకా అవ్వలేదేంటి అనే అసహనం కలగడం, లేదా టీ యొక్క వెచ్చదనంతో హాయిగా, ఉపశమనంగా అనిపించడం, ఇవన్నీ. ఓకే, ఈ 3 పొరలను భౌతిక సంవేదన, మానసిక ఉద్దేశ్యం మరియు భావోద్వేగ ప్రతిచర్య వేరువేరుగా చూడగలిగినప్పుడు మన అనుభవాల యొక్క మొత్తం యంత్రాంగం మనకు అర్థమవుతుంది. సరే, ఇదంతా వినడానికి అద్భుతంగా ఉంది. కానీ ఆచరణ విషయానికొస్తే ఒక సందేహం.
నాలాంటి సాధారణ ఉద్యోగికి, రోజంతా పనుల ఒత్తిడిలో ఉన్నవాళ్ళకి ఒక కప్పు టీని 10 నిమిషాల పాటు తాగేంత సమయమెక్కడిది? ఇది ఆచరణ సాధ్యమేనా? చాలా సరైన ప్రశ్న. ఇక్కడే చాలామంది పొరబడతారు. ఈ పద్ధతిలో ఉన్న అందమే అది. దీనికోసం మీరు ప్రత్యేకంగా గంటల తరబడి సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. అలాగా? ఒక జెన్ భిక్షువులా రోజంతా నెమ్మదిగా ఉండమని ఎవరూ చెప్పడం లేదు. మన దైనందిన జీవితంలోని పనుల్నే ప్రయోగశాలగా మార్చుకోవచ్చు. ఎలా? దీనికేమైనా సులభమైన మార్గాలున్నాయా? ఉన్నాయి. మన మూలం ప్రకారం మనం రోజులో పెద్దగా పట్టించుకోకుండా చేసే చిన్న చిన్న పనుల్నే వాడుకోవచ్చు. ఉదాహరణకు, ఒక పని ముగించి ఇంకో పని మొదలుపెట్టే మధ్యలో మనం చేసేవి. వాటిని పరివర్తన కార్యాచరణలు అంటారు. పరివర్తన కార్యాచరణలా? అవును. కుర్చీలోంచి లేవటం, ఒక గది నుండి మరొక గదికి నడవటం, తలుపు తీయటం లాంటివి. వాటిలో ఏదో ఒకటి ఎంచుకుని కేవలం 30 సెకండ్ల పాటు దాన్ని సగం వేగంతో పూర్తి శ్రద్ధతో చేయాలి. కేవలం 30 సెకండ్ల. ఇది సాధ్యమే. ఉదాహరణకు తలుపు తెరవడం. నేను రోజుకు కనీసం 20 సార్లు తలుపులు తెరుస్తూ ఉంటాను. దాన్ని ఎలా గమనించాలి? ఈసారి తలుపు తీసేటప్పుడు మీ చేయి హ్యాండిల్ వైపు వెళ్లడాన్ని గమనించండి. హ్యాండిల్ యొక్క చల్లని లోహం మీ చర్మానికి ఎలా తగులుతోందో అనుభూతి చెందండి. దాన్ని తిప్పినప్పుడు కలిగే ప్రతిఘటనను, క్లిక్ అనే శబ్దాన్ని వినండి. హ్మ్. తలుపు తెరుచుకున్న తర్వాత లోపలికి అడుగు వేసేటప్పుడు మీ శరీర భారం ఒక పాదం నుండి మరొక పాదం మీదకు ఎలా మారుతోందో అనుభూతి చెందండి. అంతే. దీనికి 15 సెకండ్లు మించి పట్టదు. నేను ఎప్పుడూ తలుపు హ్యాండిల్ గురించి ఆలోచించలేదు. కాని ఇప్పుడు మీరు చెప్పాక మా ఆఫీస్ తలుపు హ్యాండిల్ ఎప్పుడూ జిడ్డుగా ఉంటుందని గుర్తొస్తోంది. బహుశా నేను గమనించాల్సింది నాలోని అసహనాన్ని ఏమో. ఇంకో ఉదాహరణ. ఒక గిన్నె కడగటం. ఇది చాలామందికి బోరింగ్ పని గదా. అవును. కానీ దీన్ని కూడా ఒక ప్రయోగంగా మార్చుకోవచ్చు. నీటి ఉష్ణోగ్రతను, సబ్బు నురుగు యొక్క స్పర్శను, గిన్నెపై చేతులు కదులుతున్న తీరును గమనించండి. అన్నిటికన్నా ముఖ్యంగా మీ మనసులో ఈ పనిని త్వరగా పూర్తి చెయ్యాలి, ఇంకా చాలా పనులున్నాయి అని కలిగే తొందరను గమనించండి. కాని ఇక్కడే ఒక సమస్య ఉంది. ఆ పనిని త్వరగా ముగించాలి అనే తొందరను గమనించమన్నారు. కాని ఆ తొందర ఉండటంలో తప్పేముంది? నా తర్వాత ఇంకా 10 పనులుంటాయి. నెమ్మదిగా గిన్నె కడగడమనేది ఆచరణలో సాధ్యమేనా? ఇది సమయాన్ని వృధా చేయడం కాదా? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇక్కడ లక్ష్యం మీ పనులన్నింటినీ నెమ్మదిగా చేయడం కాదు. అది అసాధ్యం. మరి లక్ష్యం ఏమిటంటే, ఆ తొందర అనే భావోద్వేగం మీ శరీరంపై, మీ మనసుపై ఎలాంటి ప్రభావం చూపుతోందో కేవలం 1 నిమిషం పాటు అర్థం చేసుకోవడం. ఓకే, అర్థం చేసుకోవడం. అవును. ఆ తొందర వల్ల మీ భుజాలు బిగుసుకుపోతున్నాయా? మీ శ్వాస వేగంగా మారుతోందా? ఆ తొందర వల్ల మీరు ఆ పనిని సరిగ్గా చేయలేకపోతున్నారా? దాన్ని కేవలం గమనించడం. ఆ అవగాహన వచ్చిన తర్వాత మీరు మళ్లీ వేగంగా పని చేసుకోవచ్చు. ఆ కానీ ఇప్పుడు ఆ తొందర మిమ్మల్ని నియంత్రించడం లేదు. మీరే దాన్ని అర్థం చేసుకుని వాడుకుంటున్నారు. అర్థమైంది. అంటే లక్ష్యం నెమ్మదిగా కదలడం కాదు, మనల్ని తెలియకుండానే నడిపించే మన అంతర్గత ప్రక్రియలను అర్థం చేసుకోవడం, మనస్సు యొక్క చీకటి మూలలను ప్రకాశవంతం చేయడం. ఈ అవగాహన వలన కలిగే అంతిమ ప్రయోజనమేమిటి? అంతిమ ప్రయోజనం స్వేచ్ఛ. మన ఉద్రిక్తతను, మన కోపాన్ని, మన బాధను మనమే మన ఆలోచనల ద్వారా ఎలా సృష్టిస్తున్నామో ఒకసారి మనం ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఆ భావోద్వేగాలు సహజంగానే మనపై తమ పట్టును కోల్పోవడం ప్రారంభిస్తాయి. ఎందుకని? ఎందుకంటే అవి బయట నుండి వచ్చే శత్రువులు కావని, మన లోపలి నుండి పుడుతున్నాయని మనకర్థమవుతుంది. అవి నిజం కావని, కేవలం మనస్సు సృష్టించిన నీడలని తెలుస్తుంది. ఒక నీడతో మనం పోరాడలేం. దానిపై వెలుగు ప్రసరింపజేయాలి. ఆ వెలుగే ఈ అవగాహన. సరిగ్గా చెప్పారు. అప్పుడు మనం ఆ భావోద్వేగాలకు బానిసలం కాము, కేవలం వాటిని గమనించే సాక్షులనవుతాము. ఆ సాక్షిత్వంలో ప్రశాంతత, స్పష్టత దొరుకుతాయి. కాబట్టి ఈ మొత్తం చర్చ నుండి మనం గ్రహించాల్సిందేమిటంటే, మన జీవితంలోని అతి సాధారణ క్షణాలలోనే అసాధారణమైన అంతర్దృష్టులు దాగి ఉన్నాయి. ఒక కప్పు టీ తాగడం, తలుపు తీయడం వంటి పనులను కాస్త నెమ్మదిగా, శ్రద్ధగా చేయడం ద్వారా అవును. సంవేదన, ఉద్దేశం మరియు భావోద్వేగాల మధ్య ఉన్న సూక్ష్మమైన నాటకాన్ని మనం గమనించవచ్చు. అవును. దీనివలన జీవితంలోని గందరగోళ పరిస్థితుల మధ్య కూడా మనం ఒక అంతర్గత స్థిరత్వాన్ని, స్పష్టతను సాధిస్తాము. మన ప్రతిచర్యలకు మరియు మనకు మధ్య ఒక దూరాన్ని సృష్టించుకోగలుగుతాము. మన బాధలు మరియు భయాలు మనచే సృష్టించబడినవే అని చూసినప్పుడు వాటి పట్టు మనపై క్రమంగా తగ్గుతుంది. జీవితం ఒక సమస్యలా కాకుండా ఒక అన్వేషణలా మారుతుంది.
అలా అయితే ఒక శారీరక కదలికకు మరియు దాని వెనుక దాగి ఉన్న భావోద్వేగానికి మధ్య ఉన్న సంబంధాన్ని పరీక్షించడానికి కేవలం ఒక్క నిమిషం పాటు ఒక వ్యక్తి ఈ రోజు ఏ ఒక్క ప్రయోగాన్ని తమపై తాము చేసుకోవచ్చు. బహుశా ఫోన్ జేబులోంచి తీసేటప్పుడా లేక కారు డోర్ తీసేటప్పుడా మీ ప్రయోగశాల మీ చేతుల్లోనే ఉంది.